అతని ఫైట్లు అతని స్టెప్స్ చాలా బాగుంటాయి. 100 days నడుస్తుంది. నెక్స్ట్ ఖైదీ నుండి మొన్నటి వరకు చూసిన అన్ని చూసావు. మీకు చిరంజీవి గారు ఏది ఇష్టం తాత? డాన్సా ఫైట్సా? డాన్స్. ఆ స్టైల్ ఎలా అనిపిస్తుంది? అతని సినిమా చూస్తే మైకంలోకి వెళ్ళిపోతాం. దిలీప్ కుమార్ గారు ఉన్నారా, హిందీ యాక్టర్. అతని యాక్టింగ్ ఎట్లనో ఇతని యాక్టింగ్ అట్లుంటది. సైలెంట్ పిన్ డ్రాప్ థియేటర్. నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. సో ఆయన ఇప్పుడు మామూలుగా ఇప్పుడైతే చాలా మంది అంటున్నారు ముసలాన్ని అయిపోతాడు, అవసరమా ఇట్లా సినిమాలు తీయడం హీరోగా అని అంటున్నారు. దాని మీద మీరేమంటారు? చింత చెట్టు ఎంత ముదిరినా కూడా పులుపు పోదు. వెంకటేష్ చిరంజీవి కలిసి నటిస్తున్నారు సినిమాలో. ఎలా ఉండబోతుందంటావు? 100 days బాబాయ్. ఒకటి బాగినండి, చెప్పు. వాళ్ళు కష్టపడుతున్నారు, మనం డబ్బులు ఇస్తున్నాం. ఒక సినిమా పోవాలంటే 200 రూపాయలు కావాలి. 100 రూపాయలు టికెట్, ఒక కూల్ డ్రింక్, ఒక థియేటరు, లేక బస్ కిరాయో ఆటో కిరాయో. భార్య పిల్లలను తీసుకొని సినిమా పోయే టైం లేదండి ఇప్పుడు. ఒకటే బాధుడు. జనాలు ఉన్నారు కదా మోయడానికి. ఎవరు వచ్చినా మనని తిమ్మిందే చెయ్యి బాబాయ్. ఏ రేవంత్ రెడ్డి కానీ, కేసీఆర్ కానీ, ఎనీథింగ్ ఎవరు వచ్చినా కూడా మనని తిమ్మిందే చెయ్యి. ఇది నా వాగ్దానం అండి. కుర్చీ తాత బతికే ఉన్నాడు, బతుకున్నోని చంపేసి గట్టిగా కూర్చో ఇంకా బతికే ఉన్నాడు. కుర్చీని ముట్టుకుంటే కాలిపోతారు. కుర్చీ బతికే ఉన్నాడు. ఎప్పుడు జనాలు ఉంటాడు. ఎప్పటికీ జనం మంచి కొడతా, జనాలలో ఉంటా. కానీ ఒకటి, బతుకున్న మనిషిని చంపడం అన్యాయం. నా భార్య పిల్లలు ఒకటే ఏడుచుడు ఇంటికాడ. ఎవడ్రా వేసింది యూట్యూబర్? మీ అందరి కాళ్ళకు దండం. ఇంతసేపు నా ఎదురుగా వెళ్ళబడ్డందుకు థ్యాంక్ యూ. సినిమాలో ఏ సినిమా ఇష్టం బాగా అంటే? శుభలేఖ, ఖైదీ. ఎందుకు నచ్చింది ఆ శుభలేఖ సినిమా? శుభలేఖలో అతని పాటలు బాగున్నాయి, ఖైదీలో ఫైట్లు బాగున్నాయి. అవునా కదా? రగులుతుంది మొగలి పొదా. నా సొంత పాట పాడతా, ఫిట్ చేసుకోండి. 5 లక్షలు ఇచ్చిన పాటలే. వస్తనంటివి నాతో, వస్తనంటివి, పోదమంటివి, వెళ్ళిపోదమంటివి, ఏదో చెప్పి ఏదో చేసి చివరికి నన్ను ఒంటరి వాణ్ణి చేసి ఎగిరిపోతివి, నీ గూటికి చేరిపోతివి. ఏ మెరగని ఎదలో, ఏ మెరగని ఎదలో ఎన్నో ఆశల ఊసులు నేర్పి, ఏ మెరగనట్టు వెళ్ళిపోతివి, నీ గూటికి చేరిపోతివి. అమ్మాయి హెల్త్ బాగలేదు, అందుకే పాడాడు. నీ వయసులో లవర్ ఉన్నారా? నా భార్య లవర్. నిజం చెప్పు. అవునండి, నిజమే. నా భార్య లవర్, ప్రేమికురాలు. నా భార్య సర్వస్వం. నో ద వైఫ్ నాట్ ద లైఫ్. భార్య లేని బతుకు బండ. ఇంటికి పోయినాక పలకరించే భార్య లేకపోతే నీ బతుకు ఆ బండే. కృష్ణరాజు వాళ్ళు కన్నా తండ్రి కాకపోయినా భలే పెంచిండు కృష్ణరాజు గారు. తండ్రి మాట నిలబెట్టిండు, పెంచుకున్న తండ్రిది. ఆయన స్టైల్, ఆయన రూపురేఖలు, అతని నడక, అతని డైలాగులు, అతని ఫైట్లు హైలైట్ అండి. నెక్స్ట్. ఓకే. అండ్ కొంతమంది ప్రభాస్ గారిని ట్రోల్ చేస్తారు సోషల్ మీడియాలో. వాళ్ళకి ఏం చెప్తారు తాత గారు? అసలు ప్రభాస్ అంటే వాళ్ళకి తెలుసా? బాహుబలి 2 చూడు, 1 చూడు, లేకపోతే అదేంటి గుడంబ సినిమా త్రిశూలం చూడు, అర్థమవుతుంది వాడంటే ఏందన్నది. నెక్స్ట్. ఓకే తాతగారు, మీరు చాలా న్యాచురల్ గా ఉంటారు. ఇప్పుడు చూస్తున్నాం మన శివాజీ, నాన్ వేషు వాళ్ళపై మీ అభిప్రాయం ఏంటి? గొడవలు. శివాజీ బెస్ట్ క్యాండిడేట్, అన్వేషణ్ బెస్ట్ క్యాండిడేట్. కొన్ని కోట్ల రూపాయల ఒక స్కామ్ లో ఇరికిండు, అందువల్ల హైదరాబాద్ కు రావడం లేదు అన్వేష్. ఇమ్రాన్ భాయ్ తెలుసా? తెలుసు.
దేవుడయ్యా. కొంతమంది బీద వాళ్ళకు ఇమ్రాన్ భాయ్ దేవుడు. ఏ జరుగులే గువ్వ పలుకుతుంది. ఏం జోకర్ గాని అనుకున్నావు బే? మాడతా పెట్టి దెంగుతా కుర్చీ. దయచేసి ఎక్కువ మాట్లాడలేను, నాకు దమ్మొస్తుంది, ఆరోగ్యం బాగాలేదు. దండం, మీ అందరి కాళ్ళకి దండం. ఇంతసేపు నా ఎదురుగా నిలబడి. అవునండి, నేను ఎవరైనా డబ్బులు అడిగినా మరి నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? కుర్చీ తాత మాట్లాడితే డబ్బులు అడుగుతున్నాడని. బతుకున్నని చంపేసిలు, మీరెప్పుడు డబ్బులు ఇవ్వాలరా? ఇది ఎవరిదో తీసుకోండి. థ్యాంక్ యూ. తాతగారు.